జనావాసంలోకి అటవీ ప్రాంతం నుండి జింక ప్రత్యక్షమైన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంలో దగ్గరే ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఓ జింక తప్పించుకొని జనావాసంలోకి ప్రత్యక్షమైంది. వెంటనే గుర్తించిన చిత్తూరు రూరల్ లైన్ ఇన్స్పెక్టర్ అన్నాదురై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన అటవీ శాఖ అధికారులు వాహనాన్ని తీసుకుని వచ్చి జింకను సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటవీ ప్రాంతంలో నీళ్లు లేకపోవడంతోనే జింకలు అటవీ ప్రాంతాన్ని వీడి రోడ్లపైకి వస్తున్నాయని, ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. వీడియో పడతాను అంటే కూర్చో. వీడియో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో అన్ని ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలియజేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పూతరపట్టు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెనుక 4 మాత్రమే అనుమతిస్తున్నామన్నారు. ఎన్నికల కేంద్రాల వద్ద టపాకాయలు కాల్చడం గానీ, గుంపులుగా మోహరించడం గానీ పూర్తిగా నిషేధించామన్నారు. ఎన్నికల కేంద్రానికి 100 మీటర్లకు ముందుగానే అందరినీ నిలిపివేసి కేవలం అభ్యర్థి వెనుక 4 మాత్రమే అనుమతిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత ఎన్నికలే మన లక్ష్యంగా చేస్తున్నాము. సో మీరు ఆల్రెడీ చూశారు, ఏవైతే సరే నామ్స్ ఫాలో అవ్వాలో 100 మీటర్స్ తర్వాత మనము అందరిని ఆపేయడము, ఎవరైతే నామినేషన్ ఫైల్ చేయాలో వాళ్ళతో ఆ క్యాండిడేట్ అభ్యర్థితో పాటు ఒక 4 మాత్రం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ నామినేషన్ ఫైల్ చేసి తిరిగి రావడం జరుగుతుంది. సో మిగతా ఏదన్నా సరే ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎంసీసీ టీమ్స్ అండ్ కంప్లీట్గా మనకి ఎస్ఎస్బి ఏవైతే ఉన్నాయో సిఏపిఎఫ్స్, అలానే డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీస్, డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్తో కూడా మనం బందోబస్తు వేసుకున్నాము. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పూతరపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం 12:07 నామినేషన్ను వేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి పూజలు నిర్వహించి అనంతరం కాణిపాకం ఆర్చి నుండి పూతరపట్టు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ ఆఫీసర్ చెన్నయ్యకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి నగరపాలక సంస్థ పరిధిలో నిర్దేశించుకున్న రూట్ మ్యాప్ ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఏఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్, పీవీకేఎన్ కళాశాల నుండి రూట్ నెంబర్ 24 పరిధిలోని
22 పోలింగ్ కేంద్రాలను సంబంధిత సెక్టోరల్ అధికారులు రూట్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. రూట్ నెంబర్ 2కు సంబంధించి సంతపేట ప్రాంతంలోని 10 పోలింగ్ కేంద్రాలు, రూట్ నెంబర్ 4 పరిధిలో కట్టమంచి, దొడిపల్లి, మురకంబట్టు ప్రాంతాల్లోని 12 పోలింగ్ కేంద్రాలకు వెళ్లే మార్గాలను, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఏఆర్ఓ కమిషనర్ పరిశీలించారు. ప్రధానంగా నిర్దేశించిన మార్గాలలో పోలింగ్ సామగ్రి తీసుకెళ్లే వాహనాలు సులభంగా వెళ్తున్నాయా లేదా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులను, విద్యుత్, మరుగుదొడ్లు, నీటి సరఫరా, ఫర్నిచర్, ర్యాంపులు, ఇంటర్నెట్ సదుపాయాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల లోపల బయట పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, నిర్దేశించిన మార్గాలలో ఆటంకాలు లేకుండా రోజు పర్యవేక్షించాలని ప్రజా ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏసీపీ రామకృష్ణుడు, ఎంఈ గోమతి, ఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ నాయక్, డిఈ వెంకటప్రసాద్, ఎంసీసీ, ఎఫ్ఎస్టీ బృందాల అధికారులు, ప్రణాళిక ఇంజనీరింగ్ ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు. ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదమరి సిహెచ్ఓ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కీనాటంపల్లి హరిజనవాడలో ఆయన ప్రజలకు వడదెబ్బపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విపరీతంగా ఎండలు పెరిగిపోతున్నాయని, రైతులు, రైతు కూలీలు, పశు కాపరులు ఉదయం 10 గంటలకల్లా వారి పనులు ముగించుకొని వీలైనంత వరకు ఇంటికి చేరుకోవాలన్నారు. అలాగే సాయంత్రం 5 గంటల పైన పొలం పనులకు వెళ్లాలని, అలా కాకుండా ఎండలో పనులకు వెళ్తే వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందన్నారు. ఎండకు వెళ్లి వచ్చి ఎవరికైనా కొంచెం సుస్తు అనిపిస్తే వెంటనే ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలన్నారు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తల వద్ద విరివిగా లభిస్తాయని, వాటిని తీసుకుని సత్వరం తాగితే కుదురు పడతారని తెలిపారు. అలా కాకుండా ఎవరైనా అస్వస్థతకు గురి అయితే సత్వరం 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వస్తే చికిత్స అందిస్తామన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం ఉందని సిహెచ్ఓ లక్ష్మీనారాయణ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీ దిల్షాద్, మహిళా ఆరోగ్య కార్యకర్త అమ్ములు, ఆశా కార్యకర్త అంజలి, గ్రామస్తులు పాల్గొన్నారు. 12 గంటల లోపల ఇప్పుడు పొద్దున్న 8 కలిపినా ఉంటాం, రాత్రి 8 లోపల తాగేసేయాల. అట్లా తాగితే మీకు ప్రైవేట్ హాస్పిటల్ పోయి సెలైన్ లెక్కించుకునే డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు ఇది ఒక్కటే అంత బాగా పనిచేస్తుంది. సరేనా, మీరందరూ కూడా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు వాడాల. మరీ అత్యవసరం అయితే 108 ఫోన్ చేయండి, వచ్చేస్తుంది. మన సంతగేట హాస్పిటల్కి పోతారు, ఆడే సెలైన్ పెడతారు. అంతేగాని అనవసరంగా మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోయేసి డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి సగలి షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్తూరు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శంకర్ ప్రసాద్ శర్మ, 165 పుంగునూరు, 170 నగరి, 171 జీడి నెల్లూరు ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ కన్నా, 172 చిత్తూరు, 173 పూతలపట్టు ఎస్సీ, 174 పలంనేరు, 175 కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ రోహన్ ఠాకూర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పులయ్యతో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 1771 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. 1266 లొకేషన్స్ ఉన్నాయని, ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్, వీడియో కవరేజ్, సూక్ష్మ పరిశీలకులను నియమించడం జరుగుతుందన్నారు. 425 క్రిటికల్ కేంద్రాల్లో బయట లోపల వీడియో కవరేజ్, వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకులు ఉంటారని తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, విఎస్టీ టీమ్స్ ఏర్పాటు చేసిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పటికే వారి పరిధిలోని 24 గంటలు తనిఖీలు నిర్వహించడం జరుగుతోందన్నారు.
తనిఖీ సమయంలో వివిధ రకాల వస్తువులు, మద్యం, నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి చిత్తూరు జిల్లాలోకి వచ్చే సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతోందన్నారు. మే 13న పోలింగ్ రోజు విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. మే నెల మొదటి వారంలో 2వ విడత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 12న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేసి సాయంత్రానికల్లా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారన్నారు. 50,000 నుండి 10 లక్షల నగదు పట్టుబడితే ట్రెజరీకి పంపడం జరుగుతుందన్నారు. 10 లక్షలపై అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడా గానీ ఎంసీసీ వైలేషన్ కాకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారితో వివరించడంతో పాటుగా సంతృప్తి చెందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు నోడల్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి, డీఎస్పీ లా అండ్ ఆర్డర్ నోడల్ ఆఫీసర్ శరవణ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ మురళీకృష్ణ, గుణశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి 6 మండలాల కార్యకర్తలు, అభిమానులతో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లారు. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు సుమారు 15,000 మంది కార్యకర్తలతో జనసంద్రంగా వెళ్లారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆమెకు మద్దతుగా వెళ్లి రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలను అందజేశారు. నా కోసం వచ్చి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను చాలా అదృష్టవంతురాల్ని. మీకు అందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. జగనన్న ముఖ్యమంత్రి అందరం కలిసి ముందుకు నడుస్తాము. ప్రతి ఒక్క అన్నకి, అక్కకి, చెల్లెలకి, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ, మహిళలకి, అవ్వలకి, తాతలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. నారాయణ స్వామి గారి బిడ్డగా కళ్ళత్తూరు వంశంలో జీడీ నెల్లూరు బిడ్డగా, మీ అందరి బిడ్డగా, మీ అందరి ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చిన నన్ను మీ అందరూ ఆశీర్వదించి ముందుకు నడిపించమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. మీ అక్కగా, చెల్లిగా, మీ బిడ్డగా ఆశీర్వదించండి. ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు, 2 ఫ్యాన్ గుర్తుకే వేయాలి. ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యే గారికి. మీ చల్లటి ఆశీర్వాదం, దీవెన ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. జై జగనన్న. మన గుర్తు జగనన్న గుర్తు, జగనన్న గుర్తు, అందరి గుర్తు, జగనన్న గుర్తు. మీకందరికీ కూడా ప్రేమ మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కృపాలక్ష్మి గారు రాణిగా ఇచ్చేస్తున్నారు నామినేషన్. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ పెనుమూరు మండలంలో మహిళా సంఘాలచే ఓటు హక్కుపై ర్యాలీ, ఓటర్ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో ప్రజలు వారి నాయకులను ఎన్నుకునే ప్రజాస్వామ్య దేశం అన్నారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ ఇంట్లోనూ పరిసరాల గ్రామాలలోనూ 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్క యువతి, యువకులు ఓటు హక్కును వినియోగించుకునేలా మహిళలు చైతన్యపరచాలని కోరారు.
రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి కలతూరు నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న కల్లతూరు కృపాలక్ష్మిని మీ బిడ్డగా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికంగా తమ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మెజార్టీతో జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి జననేత మన కుమార్తె అయినటువంటి కృపాలక్ష్మిని ఆశీర్వదించి అభ్యర్థిగా నిర్ణయించాడు. ప్రజల గుర్తు, ఫ్యాన్ గుర్తు, ప్రజల పార్టీ, జగనన్న పార్టీ అందరికీ లబ్ధి పొందిన నవరత్నాలలో లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా కులము మతము పార్టీ లేకుండా మన కృపాలక్ష్మిని రెడ్డప్పని ఆశీర్వదించి వాళ్ళకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వచ్చి బిడ్డని ఆశీర్వదించండి. నా బిడ్డ మీ బిడ్డగా, నా బిడ్డ మీ కుటుంబ సభ్యురాలుగా, నా బిడ్డ మీ కూతురుగా, నా బిడ్డ మీ చెల్లిగా ఆలోచన మీరు నిర్ణయించుకుని ఆ బిడ్డని పెద్ద ఎత్తున గెలిపిస్తే ఎవరు నిలబడినా జగనన్న క్యాండిడేట్ గా భావించి, జగనన్న గుర్తుగా భావించి నా బిడ్డని రెడ్డప్పని పెద్ద ఎత్తున గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించిన వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది 2వ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్ర గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందనలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.